దేవుని రాజ్యము మహా గొప్ప రాజ్యము. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆయన రాజ్యము ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఉన్నతమైనటువంటి రాజ్యము, పరలోక రాజ్యం. ఆయన రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, అది పర సంబంధమైనటువంటి రాజ్యము. అయితే ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆ రాజ్యంలో వారసులు కావడానికి, ఆ రాజ్యంలో ఉండటానికి, ఆ రాజ్యంలో నివసించటానికి, ఆ రాజ్యంలో జీవితాన్ని గడపటానికి అర్హులుగా ఉండడానికి ముందుగా మీరు ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక నీతి అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్కు. దేవుని యొక్క వాక్యమే నీతికి సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని వెతికేటటువంటి వారంగా ఉండాలి ప్రియులు. ఆ రాజ్యము నిత్య జీవానికి సంబంధించినటువంటి రాజ్యం. అక్కడ యుగయుగాలు ఉండేటటువంటి గొప్ప రాజ్యం అది. అక్కడ మరణము కానీ, దప్పిక కానీ, దాహము కానీ, ఆకలి కానీ ఏమీ ఉండదు. చీకటి లేనటువంటి